మంత్రి పొంగులేటి ప్రయాణిస్తున్న కారు 2 టైర్లు పేలిపోయాయి. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం సమీపంలో ఈ కారు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకేసారి 2 టైర్లు పేలడంతో మంత్రి కారు కంట్రోల్ తప్పింది. డ్రైవర్ చాకచక్యంతో ముప్పును నివారించారు. కారులో మంత్రితో పాటు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా ఉన్నారు. హనుమకొండ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎస్కాట్ కారులో ఖమ్మం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయాణిస్తున్న కారు 2 టైర్లు ఒక్కసారి పేలగా ఆయనకు పెద్ద ప్రమాదమే తప్పింది. ఆదివారం హనుమకొండలో తన పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఖమ్మం వస్తున్నారు. ఈ క్రమంలో తిరుమలాయపాలెం మండలం శివారు చింతపల్లి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ఎడమవైపు ముందు వెనక టైర్లు పేలిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి వాహనాన్ని అదుపులోకి తేవడంతో ఎవరికీ ప్రమాదం జరగలేదు. కారులో పొంగులేటి అలాగే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖమ్మం డీసీసీబీ డైరెక్టర్లు రాజశేఖర్, తుళ్ళూరి బ్రహ్మయ్య ఉన్నారు. అనంతరం వారందరూ ఎస్కాట్ వాహనంలో ఖమ్మం వెళ్ళిపోయారు. పెద్ద ప్రమాదం నుంచి అయితే మంత్రి బయటపడ్డారు. తిరుమలాయపాలెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి 8 గంటల సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ నుంచి ఖమ్మం బయలుదేరారు. ఆయన ప్రయాణిస్తున్న ల్యాండ్ క్రూయిజర్ కారు తిరుమలాయపాలెం వద్దకు చేరుకోగానే వాహనం 2 టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. కారు ముందు భాగంలో ఉన్న 2 టైర్లు ఒకేసారి పేలిపోయాయి. దీంతో కారు కంట్రోల్ తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదాన్ని నివారించగలిగారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో బ్రేకులు వేయడంతో మంత్రి పొంగులేటి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తర్వాత ఎస్కాట్ వాహనంలో మంత్రిని అక్కడి నుంచి ఖమ్మం పంపించారు. అయితే ప్రమాద సమయంలో కారు వేగం తక్కువగా ఉండడంతో ముప్పు తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని అంటున్నారు. ఘటనలో మంత్రి పొంగులేటి క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే ప్రమాద ఘటన తెలియడంతో మంత్రి అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు గురయ్యారు. ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. మంత్రికి ఎలా ఉందంటూ ఆరా తీశారు. అయితే ప్రమాదం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బయటపడడంతో కార్యకర్తలు, ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అంతకుముందు వరంగల్ జిల్లాలో బిజీగా గడిపారు. ఆయన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కొన్ని సమీక్షలు ముగించుకొని ఆయన రాత్రి 8 తర్వాత బయలుదేరారు. ఈ క్రమంలో తిరుమలాయపాలెం మండలం దగ్గరికి రాగానే ఒక్కసారిగా టైర్లు పేలడంతో పెను ప్రమాదమే తప్పింది. మీరు చూస్తున్న దృశ్యాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయాణిస్తున్నటువంటి ల్యాండ్ క్రూయిజర్ కారుకు సంబంధించిన దృశ్యాలు. గతంలో కూడా ల్యాండ్ క్రూయిజర్ అతి వేగంతో వెళ్తున్నప్పుడు కొంతమంది కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ల్యాండ్ క్రూయిజర్ కారు టైర్లు పేలిపోవడము, వేగం ఎక్కువగా పెరగడంతో ఒక్కసారిగా అదుపు తప్పడం, ఇలాంటి సంఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. తాజాగా మరొకసారి వాటి భద్రతకు సంబంధించి అయితే ఒక చర్చ అయితే సాగే అవకాశం ఉంది. ఎందుకంటే ల్యాండ్ క్రూయిజర్ కార్లు వేగం పెరిగితే టైర్లు పేలిపోవడం లాంటి ఘటనలు గతంలో హీరో శ్రీకాంత్ కార్ను కమెడియన్ సునీల్ వేసుకుపోయినప్పుడు గత కొద్ది సంవత్సరాల క్రితం ఇలాంటి ఘటనే జరిగింది ఒకసారి. ఇప్పుడు తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారు ఘటనలో అయితే త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఎలాంటి ముప్పు వాటిలేదు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతోనే పెద్ద ప్రమాదాన్ని నివారించినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. బట్ అక్కడ స్పీడ్ కూడా చాలా తక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు. రైట్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హనుమకొండ నుంచి ఖమ్మం బయలుదేరారు నిన్న రాత్రి. అయితే మధ్యలో తిరుమలాయపాలెం వద్దకు రాగానే 2 టైర్లు పేలిపోవడంతో పెద్ద ప్రమాదం జరిగింది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో ఒకసారిగా ఆ ప్రమాదం నుంచి మంత్రి బయటపడ్డారు. తర్వాత మంత్రిని ఎస్కాట్ వాహనంలో ఖమ్మం పంపించారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. మంత్రి కారు టైర్లు 2 టైర్లు పేలిపోయాయి ఒకటిసారి. దీంతో పెద్ద ప్రమాదమే తప్పించుకున్నారు మంత్రి. రైట్, మా కరెస్పాండెంట్ ఉదయ్ ఉన్నారు. ఉదయ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారు ప్రమాదం నుంచి బయటపడ్డట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది? యశ్వంత్, రెవెన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పేరుముప్పు తప్పింది. నిన్న సాయంత్రం ఆయన వరంగల్ నుంచి ఖమ్మం వస్తుండగా పూర్తిగా ఈ ప్రమాదం జరిగినట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. నిన్న వరంగల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించినటువంటి అంశంపై సమీక్ష సమావేశం వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో
పొంగులేటి నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఖమ్మంకి తిరుగు ప్రయాణం అవుతుండగా నిన్న రాత్రి 8:45 సమయంలో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా కారు యొక్క ఎడమ వైపు ఉన్నటువంటి 2 టైర్లు కూడా ఒకేసారి టైర్లన్నీ పేలడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగినట్లు మనకి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారం అందుతుంది. అయితే ఒక్కసారిగా అందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. అయితే కారు స్వల్ప వేగంలోనే ఉండడంతో ఈ పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవాలి. వెంటనే మంత్రి పొంగులేటిని అక్కడే ఉన్నటువంటి కాన్వాయ్లోని ఎస్కాట్ వాహనంలోనే ఖమ్మం క్యాంపు కార్యాలయానికి అయితే తరలించారు సెక్యూరిటీ సిబ్బంది. అంశంపై ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ఒక్కసారిగా ఈ ప్రమాద ఘటనతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులు, అదేవిధంగా పొంగులేటి శ్రేయోభిలాషులందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు కూడా కొంత టెన్షన్ పడ్డారు. వెంటనే పొంగులేటిని ఫోన్ ద్వారా సంప్రదించి అక్కడ ఉన్నటువంటి ఘటన జరిగినటువంటి అంశంపై ఆరా తీశారు. అయితే తాను క్షేమంగా ఉన్నానని, ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దని అటు సోషల్ మీడియాలో పొంగులేటి కూడా స్వయంగా పోస్ట్ చేశారు. ఇదేమైనా నిన్న జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు కావచ్చు, పొంగులేటి అనుచరులు కావచ్చు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ రోజు ఉదయం పొంగులేటి భోగి వేడుకల్లో కూడా పాల్గొన్నారు. అయితే నిన్న జరిగినటువంటి ప్రమాదం నుంచి వెనుముప్పు నుంచి తప్పుకోవడంతో అందరూ కూడా భగవంతుని ప్రార్థిస్తున్నామని చెప్పి పొంగులేటి అనుచరులు కూడా చెప్తున్నారు. రామ్దాస్. సో మంత్రి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. సో మంత్రి పొంగులేటి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. హనుమకొండ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు మంత్రి పొంగులేటి. ఇక కార్యక్రమాలు ముగించుకొని ఖమ్మం బయలుదేరుతుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. 2 టైర్లు పేలిపోవడంతో ఒక్కసారిగా డ్రైవర్ చాలా చాకచక్యంగా వ్యవహరించారు. అయితే ఆ సమయంలో కారు వేగం కూడా తక్కువగానే ఉన్నట్టుగా చెప్తున్నారు. కారులో మంత్రితో పాటు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉన్నారు. హనుమకొండ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తర్వాత కారును వదిలేసి ఎస్కాట్ కారులో ఖమ్మం క్యాంప్ కార్యాలయానికి మంత్రి చేరుకున్నారు. At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university.